అందరికీ నమస్తే. విజ్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. చాలా బాధాకర విషయం ఏంటంటే, దేవుడు అందరినీ ఎంతో ప్రేమగా మన దగ్గర కలుపుతాడు. కలిపి తొందరగా తీసుకెళ్ళిపోతాడు మంచి వాళ్ళందరిని కూడా. అలాగే అనంతలక్ష్మి గారు మన దగ్గరకొచ్చి చాలా రోజులైంది. ఆమె చాలా ఏజ్ అయిపోయింది. అంటే 80 ఇయర్స్ దాకా ఉన్నది ఆమె పెద్ద మనిషి. ఆమెకి బంధువులు కేరళలో ఉంటారు. వాళ్ళు వచ్చి మన ఆశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. పాపం ఆమె చాలా బాగుండేది. కాకపోతే కొద్దిగా బెడ్ రెస్టెడ్. ఇంకా డైపర్లు అవి మనం మార్చేవాళ్ళం, అవంతా చూసుకునేవాళ్ళం. ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. ప్రశాంతంగా ఉండేది. కాకపోతే నిన్న చనిపోవడం జరిగింది ఆమె. చాలా బాధతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె ఆత్మ శాంతించాలి. ఎందుకనంటే మా అందరితోటి చాలా అన్యోన్యతతో ఉండి చాలా బాగా మాతో మాట్లాడుతూ ఉండేది. చాలా ప్రేమగా ఉండేది ఆమె. ఈ వయసులో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండి ఆమె చనిపోవడం అంటే అది భగవంతుడు చేసిన ఇదనుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎవరో ఎక్కడో పుట్టామో, ఎక్కడో పెరిగామో, ఇక్కడ వచ్చి కలిసాము అందరం కూడా. ఒక ఫ్యామిలీ‌గా తయారయ్యాము అందరం కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆశ్రమంలో ఉన్నందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఆమె చనిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి పాపం మా వాళ్ళు ఎవరో భోజనం చేయకుండా చాలా బాధపడుతూ ఉన్నారు అందరూ కూడా. అనంతలక్ష్మి గారు చనిపోయినా కూడా ఎక్కడున్నా కూడా మా అందరికి కూడా ఆశీర్వాదం దీవెనలు ఉండాలనుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకోండి. రేపు అంటే లక్షవారం ఆమెకి అంత్యక్రియలు చేస్తున్నాము. కేరళలో వాళ్ళ బంధువులు ఉన్నారు, వస్తున్నారు వాళ్ళు. అంతా ఆయనకి పిల్లలు లేరు ఆమెకి, ఎవరు లేరు. ఆయనే చూసుకుంటున్నారు సారే అంతా కూడా ఆమెకి. ఈరోజు వస్తున్నారు వాళ్ళు. రేపు అంత్యక్రియలు చేస్తున్నాము ఆమెకి. ఇక్కడ మన దగ్గరలో ఎవరున్నా కూడా రేపు మన అంత్యక్రియలో పాల్గొనాలనుకుంటున్నాను నేను. దయచేసి మీరందరూ కూడా ఎందుకనంటే వాళ్ళకి ఎవరు లేరు, మనమే బంధువులు, మనమే అన్నయ్యలు, మనమే చిన్నాన్న, మనమే కొడుకు అన్న భావంతో మనందరం ఉండి మన ఆశ్రమానికి వచ్చి రేపు అంత్యక్రియలో పాల్గొంటే భగవంతుడు ఆమె ఆత్మ శాంతించేలా కోరుతారు. దయచేసి మీరందరూ కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే, ఎవరు దగ్గరగా ఉన్నప్పుడు రేపు అంత్యక్రియకి పాల్గొనండి ప్లీజ్. ఎందుకనంటే అందరం కూడా ఆమెని బాధతో కార్యక్రమాలన్నీ కూడా చేసి మనస్ఫూర్తిగా ఆమెను పంపిద్దాం. దయచేసి నేను ఏంటంటే ఈ వీడియోని మిమ్మల్ని అందరినీ ఏదో గొప్ప కోసం పెట్టట్లేదు. అంటే నేను ఇది ఏంటంటే ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు నాగరాజు ప్రతి వీడియో పెడుతున్నారని కాదు. నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాగే ఎవరున్నా కూడా మన ఆశ్రమంలో మనం అందరం కూడా అందరినీ ప్రేమగా చూస్తామని తెలియజేయడం, మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో పెడుతున్నాను తప్ప ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి దీనివల్ల ఏదో వస్తుంది అనేది కాదు. దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఏదో ఈ వీడియో పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా కాదు మేము. ఎందుకంటే మనం చేసే సేవా కార్యక్రమాలు 10 మందికి తెలియాలా, మన విజ్ ఇండియా ఫౌండేషన్ ఎంత ప్రేమగా అందరినీ ఆదరిస్తుందో మీకు కూడా తెలియాలని చెప్పి ఈ వీడియో పెడుతున్నాం తప్ప మేమేదో మీ గురించి మేమేదో గొప్ప తీసుకోవాలి, లేకపోతే మీరు బాగా చేస్తున్నాడు, విజ్ ఇండియా ఫౌండేషన్ బాగా చేస్తున్నాడు అనిపించుకోవడం కోసం కాదు. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల ఇంకా చాలా మంది ఇలాంటి ఒంటరిగొచ్చావు ఒంటరిగెళ్ళాలి నడుమన ఈ ఆట కొన్నాళ్ళురా. ఉన్నన్ని రోజులు మంచితోనే బతుకు ఇది ఒక్కటి ఇక్కడుండేదిరా. రైతులు మాత్రం కూడా మన విజ్ ఇండియా ఫౌండేషన్ పైగా ఉంది. ఒంటరిగొచ్చావు ఒంటరిగెళ్ళాలి నడుమన ఈ ఆట కొన్నాళ్ళురా. ఉన్నన్ని రోజులు మంచితోనే బతుకు ఇది ఒక్కటి ఇక్కడుండేదిరా. పక్క వాళ్ళను చూసి బతికే కాలం కాదు, పద్ధతిగా మనం ఉంటే అది చాలురా. ఇంతలో కాన ఇంత తట్లాడిన వాడే నెక్కేది కాయమురా. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.